In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే యాగండి మామ బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో మన కాటరమ్మ కొడుకులు ఖాతా ఓపెన్ చేస్తారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మొదలెడదామా? మొదటి మ్యాచ్ బొంద పెట్టావు, కనీసం ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉందా, లేకపోతే ఈ మ్యాచ్ కూడా బొంద పెడతావా? అరే బుజితాలి, మొదటి మ్యాచ్ దేవునికి ఇచ్చాం, అలా అనేసి ప్రతి మ్యాచ్ దేవునికి ఇచ్చే అవుతుందా? నువ్వేం భయపడకు, రెండో మ్యాచ్ గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం అంతే. అరే ఏం గెలిచేది బొంగు, మీపై మాకే ఎక్కువ రికార్డు ఉంది. పిసికేస్తాం, దొరికిన వాళ్ళని దొరికినట్టే పిసికేస్తాం. అయినా లాస్ట్ మ్యాచ్ లో జస్ట్ లా మిస్ అయిపోయింది, లేకపోయింటే లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచే వాళ్ళము. అయినా రహానా బ్రో, మాదే వరస్ట్ బౌలింగ్ అంటే మాకన్నా వరస్ట్ బౌలింగ్ మీదే. ఫస్ట్ మ్యాచ్ లో మేమైనా 200 కొట్టించుకున్నాం, మీరు ఏకంగా 220 కొట్టించుకున్నారు. అది మీ బౌలింగ్ అంటే. ఇక బ్యాటింగ్ అంటావా, మీకన్నా మాదే స్ట్రాంగ్. నీ అవ్వ ఎత్తి మింగితే ఏకంగా స్టేడియం అవతల పడతారు. ఈ మ్యాచ్ లో కాటరమ్మ కొడుకుల వీర తాండవేమేంటో ఈ మ్యాచ్ లో చూస్తారు. అరే మాకన్నా మీదే బ్యాటింగ్ స్ట్రాంగ్ అన్నావు, కానీ లాస్ట్ మ్యాచ్ లో ఎవరు ఎక్కువ కొట్టారు? స్ట్రాంగ్ బౌలర్లు ఉన్నటువంటి ముంబై పైన 220 కొట్టాం. ఇక మీ పిల్ల బచ్చా బౌలర్ ని ఒక్కొక్కరిని ఉతికి ఆరేయడమే. అరే మా హోమ్ గ్రౌండ్ లో అడుగు పెట్టి మమ్మల్ని నేర్పిస్తే అంత పూటగల మీరా? మీకైతే అంత సీన్ లేదు బాయ్, ఒక్కొక్కరిని పితికి ఆరేయడమే. కరెక్ట్ గా చెప్పినవే రహానే అన్న. అరే చూసారు కదా లాస్ట్ మ్యాచ్ లో ఈ ఫిన్నలేని ఒక విధ్వంసం ఏంటో, అనుకోకుండా అవుట్ అయిపోయా. లేకపోయింటేనా ముంబై పైన 250 కర్మ 300 కూడా కొట్టేసే వాళ్ళము. దొరుకుతారు. బౌలింగ్ లేని టీము ఎస్ఆర్ఎస్ పై వట్టిగానే నీకు వట్టిగానే దొరుకుతారు. పిసికేస్తా హాఫ్ సెంచరీనో వట్టిగానే పిసికేస్తా. ఐపీఎల్ లో ఫిన్నలేని రచ్చ ఏ విధంగా ఉందో చూపిస్తా. అయినా లాస్ట్ మ్యాచ్ లో ఈశాను, క్లాసెను, అనికేతు ముగ్గురు పైన ఆడిన దానికే 200 దాటింది. ఒకవేళ మా ఓపెనర్ లో ఒక్కరు పవర్ ప్లే వరకు ఉంటే నీ అవ్వ 250 వట్టిగానే దాటిపోయేది. అరే చూపిస్తాం పవర్ ప్లే లో కాటరమ్మ కొడుకులు తడాక ఏంటో చూపిస్తాం. ఇక ఈ కేకేఆర్ బౌలర్లకైతే ఒక్కొక్కరికి రొచ్చే. అరే ఏందే చక్రవర్తి, ఈ మ్యాచ్ లో అయినా సరే చక్రం తిప్పుతావా, లేకపోతే లాస్ట్ మ్యాచ్ లకే వట్టిగానే రన్స్ ఇస్తావా? అరే వరల్డ్ లో నెంబర్ 1 మిస్టరీ స్పిన్నర్ నువ్వే, అలాంటిది నువ్వు రన్స్ ఇవ్వడమేంటి? చూపిస్తా ఈ చక్రవర్తి ఫామ్ ఏంటో చూపిస్తా. ఒక్కసారి ఈ చక్రవర్తి కంబ్యాక్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూపిస్తా. ఒక్కొక్క పుల్ల వట్టిగానే పిసికేస్తా, ఈ చక్రవర్తి చక్రం తిప్పేస్తా. కిషాను లాస్ట్ మ్యాచ్ ఏం కెప్టెన్సీ రా బాయ్, ఏదో డొమెస్టిక్ లో కప్పు కొట్టించావని కెప్టెన్సీ ఇస్తే ఇంత దారుణంగా కెప్టెన్సీ చేస్తే లాస్ట్ మ్యాచ్ లో 1-2 మిస్టేక్లు, అన్ని మిస్టేక్లే. బ్యాటింగ్ లో మిస్టేక్లు, బౌలింగ్ లో మిస్టేక్లు, ఫీల్డింగ్ లో మిస్టేక్లు, క్యాచ్ డ్రాప్లు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. ఏం చేయమంటావు ప్యాట్ బ్రో, మన బౌలర్లు అయితే ఏకంగా శుద్ధ పూస లెక్కున్నారు. కనీసం నువ్వైనావంటే బౌలింగ్ కొంచెమైనా స్ట్రాంగ్ గా ఉండేది. ఇస్తాం ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇస్తాం. కేకేఆర్ ని వట్టిగానే పిసుకుతున్నాం, వట్టిగానే కంబ్యాక్ ఇస్తున్నాం, మొదటి బౌని కొడుతున్నాం. అరే కిషాను, మనం మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ టాస్ ప్రాక్టీస్ చేయి. నీ అవ్వ టాస్ గెలిస్తే వట్టిగానే మ్యాచ్ గెలిచినట్టే. చూసావు కదా లాస్ట్ 6 మ్యాచ్ లో ఎవరు టాస్ గెలిచారో వాళ్ళే మ్యాచ్ గెలిచారు. మనము టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవాలి, మ్యాచ్ గెలవాలి. అరే షేకు చేసా బ్యాటింగ్ కన్నా ఎక్కువ టాస్ ప్రాక్టీస్ చేసా. నువ్వేం భయపడకు, ఈ మ్యాచ్ లో టాస్ మనదే, మ్యాచ్ మనదే. కేకేఆర్ ని వట్టిగానే పండబెట్టి మింగుతున్నామంతే.